ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్చన, భవానీ, బాగున్నావా భవానీ? మీరు క్షేమంగా ఉంటే నేను బాగున్నట్టే కదమ్మా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు? ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు. ఇంతకు ముందు అమ్మ గురించి నేను చనిపోవాలనుకున్నప్పుడు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం మీరొచ్చి నన్ను కాపాడారు. ఇప్పుడు అమ్మే చావు అంచుల దగ్గరుంది. అమ్మని బ్రతికించుకోవాలంటే నేను అక్షయ రూపంతో అమ్మ ముందుకెళ్ళాలి. బాగా ఆలోచించుకొని ఈ కోరిక కోరుతున్నావా? అవును, అమ్మ దగ్గరకు అక్షయ రూపంతో వెళ్ళి ధైర్యం చెప్పాలి. అమ్మ దగ్గర ఉండాలి, నాన్న దగ్గర ఉండాలి. నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండాలంటేనే నిన్ను అమ్మవారు ఈ రూపంలోకి మార్చింది. ఇప్పుడు మళ్ళీ రూపం మార్చమంటున్నావు? అమ్మను బ్రతికించుకోవడానికి ఇంతకు మించి వేరే మార్గం లేదమ్మా. అయితే ఇంకా పాత రూపంలోనే పూర్తిగా ఉండిపోతావా? లేదమ్మా, అమ్మను గండం నుంచి తప్పించిన తర్వాత మళ్ళీ అర్చనగానే మారతాను. అమ్మా నాన్నలు ఒకటైన తర్వాతే అక్షయగా శాశ్వతంగా ఉండిపోతాను. దయచేసి కాదనకు. సరే, నువ్వు కోరిన విధంగానే నీకు పాత రూపం ఇస్తాను. అయితే అందుకు ఒక షరతు పెడుతున్నాను. ఏంటమ్మా? ఆ రూపంలో నువ్వు ఎక్కువసేపు ఉండకూడదు. రాత్రి 12 గంటల లోపు తిరిగి ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానం ఆచరించాలి. లేదంటే శాశ్వతంగా అక్షయగానే మిగిలిపోతావు, ఇబ్బంది పడతావు. నువ్వు వచ్చే వరకు అమ్మవారికి పూజ చేసుకుంటూ గుడిలోని నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను. ఇది నీకు సమ్మతమేనా? సరే అమ్మా, నువ్వు చెప్పిన విధంగానే నువ్వు చెప్పిన గడువులోపు తిరిగి గుడికి వచ్చేస్తాను. సరే, అయితే పవిత్ర స్నానం ఆచరించాలి. వెళ్దాం పద. సుజాత వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. ఆవిడ గారు ఇప్పటి వరకు రాకుండా ఉంటారా? వీడి పాడికి వచ్చేయాలి కదా. మరోసారి ఫోన్ చేయండి మామయ్య. అవనికి ప్రమాదం జరిగిందన్న వంకతో శ్రీకర్ని ఇరికించినా ఇరికిస్తారు. ఈ మెడిసిన్స్ ఇవ్వండి. శ్రీకర్, ఇంకా బయలుదేరలేదా నువ్వు? లేదు నాన్న. సుజాత్ ఇంకా రాలేదా? వచ్చింది. మరి నువ్వు బయలుదేరలేదేంట్రా? నేను ఇక్కడే ఉండాలని సుజాత కండిషన్ పెట్టింది నాన్న. అదెందుకు కండిషన్ పెట్టింది? అవని పరిస్థితి చాలా డేంజర్గా ఉందమ్మా. ఏదైనా అవసరమైతే హస్బెండ్గా నా సంతకాలు కావాల్సి వస్తాయని ఆపింది. మనం ముందు నుంచి అనుకున్నట్టే జరుగుతుంది. వీణ్ణి బలి చేయడానికి పెద్ద ప్లానే వేసింది. ఒరే మానవత్వం, నువ్వు తొందరగా బయలుదేరు. రాలేని సిచ్యువేషన్ ఇది. ఇందాక డాక్టర్స్ వచ్చి అవని అక్షయ్ను కలవరిస్తుందని చెప్పారు. అక్షయ్ని చూస్తే గాని అవని రికవర్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. రే శ్రీకర్, మొదటి నుంచి నువ్వు మా మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన పరిస్థితులు చేతులు దాటిపోతున్నాయి. ఇప్పుడు కూడా నువ్వు మా మాట వినడం లేదు.
నీ లైఫ్ కి మరో పెద్ద దెబ్బ తగలడానికి ఈ విధంగా పునాది వేసుకుంటున్నావు. అమ్మా ఇప్పుడు నేనేం మాట్లాడలేను. దయచేసి నన్నేవి అనొద్దు ప్లీజ్. రేయ్ శ్రీకర్, మనమే వెళ్ళి తీసుకొద్దాం పదండి. రండి. వేద వేద వద్దు వేద, కాస్త ఆగు. ఏ ఓ భర్తగా కాకపోయినా కూడా సాటి మనిషిగానైనా కాసేపు ఉండనివ్వు. కానీ ఆ సుజాత భర్తగానే ఉండమని ఇరికించింది కదా. అవనితో విడాకులు అయ్యాయా? లేదు కదా. అప్పుడు భర్తే అవుతాడు. నా దృష్టిలో కాదు. లోకం దృష్టిలో భర్తే. వివాహ ధర్మం ప్రకారం భర్తే. మీరు కోర్టుకు పోయినా కూడా భర్తే. కోర్టుకు పోయి వాదిస్తావేంటి? నీలాంటి అరమెదడు ఆడవాళ్లతో వాదించడం కంటే కోర్టులో వాదించడం బెటర్. న్యాయమైనా దొరుకుతుంది. ఇంకేం మాట్లాడుకు పెద్దిరాజు. న్యాయంగా మాట్లాడేవారి మాటలు వినరు మీరు. చచ్చు సలహాలు ఇచ్చేవారి మాటలు మాత్రం వింటారు. ఆ? అంటే నువ్వు మా గురించి అంటున్నావా? కొంపల్ని కాపురాలని కూల్చేది మీరుగాక ఇంకెవరు? ఇక నోరు మోయి పెద్దిరాజు. ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కాస్త సహనంతో ఉండు వేద. అవని పిన్ని పరిస్థితి ఏంటి? ఏ పిన్ని పిన్ని అని అనుకో. పిన్ని స్థానం ఎప్పుడో పోగొట్టుకుంది. ఇంతకీ బతుకుతుందంటారా? నాకు అనుమానమే. ఏదో ఒక అద్భుతం జరగకపోదు, అవని బ్రతక్కపోదు. అక్షయ్ ఎక్కడుందో తెలీదు. అక్షయ్ తిరిగి రానప్పుడు ఎలా బ్రతుకుతుంది? నాకు తెలిసినంత వరకు ఇవి అవని ఆఖరి క్షణాలనిపిస్తుంది. అక్కడ అక్షయ్ గురించి న్యూస్ విన్నావు, ఇక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా ప్లాన్ వేస్తున్నావని? హా, అవని కూతురుని కలవరిస్తుంది. తల్లి చావు బతుకుల విషయం అక్షయ్కి తెలిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తుంది కదా. ఎలా తెలుస్తుంది? అవని కండిషన్ ఇలా ఉంది అని పేపర్లో కానీ టీవీలో కానీ రాదు కదా. అక్షయ్ని అంత తక్కువ అంచనా వేయకు చిన్న బంగారం. అది కూడా దాని తల్లిలా ముదిరే. ముదుర్ల గురించి మనమే మాట్లాడుకోవాలి మరి. సెటైర్ ఆపి ముందు విషయం ఏంటో చెప్తాను విను. అక్షయ్ని మనం చూడలేకపోతున్నాం గాని అదైతే మనల్ని ఏదో ఒక చోటు నుంచి గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి తల్లి ప్రాణాపాయంలో ఉందన్న విషయం తెలిసిందంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తుంది. అందులో అనుమానమే లేదు.